జై బీజేపీ జై జై బీజేపీ రామచంద్రన్న ఈటెల రాజేంద్రన్న నాయకత్వం వర్ధిల్లాలి. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన రేవంత్ రెడ్డి పాలన. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్లోని ప్రజావాణిలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా మండలంలో దాదాపు 30 సంవత్సరాలుగా నివసిస్తున్న 318 ఎకరాల గ్రామ కంఠంలో ఇల్లు కట్టుకునే వారికి ఇంటి పర్మిషన్ ఇప్పించాలని, కొత్త హౌస్ ట్యాక్స్ తీసుకుని మరియు ఇల్లు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కల్పించాలని జ్యోతిబాపులే ప్రజావాణిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 2015 సంవత్సరంలో అధికార ప్రభుత్వం 58-59 జీవో పేరుతో దాదాపు 7 కోట్ల రూపాయలు జవహర్ నగర్ ప్రజల నుంచి వసూలు చేసి ఇప్పటికీ వాటిపై ఎటువంటి స్పందన లేదని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మరియు కాంగ్రెస్ నాయకులకు జవహర్ నగర్ ప్రజా సమస్యలపై మరియు జవహర్ నగర్ అభివృద్ధిపై ఎటువంటి చిత్తశుద్ధి లేదు. జవహర్ నగర్ దాదాపు 30 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మరియు మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్గా మారినా ఇప్పటికీ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం. జవహర్ నగర్లో ఇల్లు నిర్మించే వారికి ఇంటి పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల అటు ప్రభుత్వానికి రెవెన్యూ పరంగా నష్టం జరుగుతుంది. నష్టం జరగడమే కాకుండా పేదవారికి ఎటువంటి న్యాయం జరగడం లేదు. మరియు 58-59 జీవో కట్టినా కూడా ఇల్లు కట్టుకునే వాళ్లకు పర్మిషన్ ఇవ్వకుండా మీది ఈ రెసిడెన్షియల్ జోన్లో లేదు అని చెప్పడం బాధాకరం. మరియు దీనికి అదును చేసుకొని కొంతమంది నాయకులు దళారులు మీరు నిర్మించుకునే ఇల్లు కూలిపోకుండా ఉండాలంటే లక్షలు చెల్లించాలనే మధ్యలో బేరాలు చేస్తూ ధనవంతులు అవుతున్నారు తప్ప పేదవారికి మాత్రం ఎటువంటి న్యాయం జరగడం లేదు. వాళ్ళు ఇల్లు నిర్మించుకోవాలంటే దళారులకు లక్షల్లో డబ్బు చెల్లించాల్సిందే. ఇస్తామంటే 2027 సంవత్సరం లోపు ఉంటే వాళ్ళ పరిస్థితి, ఇక్కడ నివసించే వారి పరిస్థితి ఏంది? 2020 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకపోతే వాళ్ళు ఇల్లు కట్టుకోదా? దాదాపు 3 లక్షల మంది ప్రజలు నివసించే జవహర్ నగర్లో యువతకు ప్లే గ్రౌండ్, పార్క్ నిర్మాణం లేకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. కావున అధికార ప్రభుత్వం దీనిపై సరియైన న్యాయ విచారణ చేసి జవహర్ నగర్లో ఇల్లు పర్మిషన్ ఇవ్వడం మరియు రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల అటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది మరియు ఇటు పేదవాడు ధైర్యంగా ఇంటి నిర్మాణం చేసుకోగలుగుతాడని తమరితో మనవి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి శ్రీమతి ముత్యం సుజాత, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ బీజేవైఎం అధ్యక్షుడు రాము నాయక్, ప్రధాన కార్యదర్శులు వేపుల సన్నీ, ముచ్చర్ల యాదగిరి, మహిళా అధ్యక్షురాలు లక్ష్మీరెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షులు కొంపెల్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లు రంగుల శంకర్ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి, బీజేపీ ఓబీసీ మోర్చా. మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ట్యాక్సులు తీసుకోవట్లేదు, ఇల్లు రిజిస్ట్రేషన్ అవుతలేదు, ఇంట్లో పర్మిషన్ అవుతలేదని చెప్పేసి మేము బీజేపీ నుంచి ఖండిస్తున్నాం. అన్న రేవంత్ అన్న, ఇంకోటి మా కొత్తగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులాగా వజ్రేశాదంటూ నువ్వు ఒక బీసీ బిడ్డవు. ఇప్పటి వరకు మా జవహర్ నగర్ ప్రజలకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అన్యాయం జరిగిన న్యాయం జరగలేదు. మా ఇల్లులు ట్యాక్సులు తీసుకోరు, ఇల్లు రిజిస్ట్రేషన్ కాలేదు, ఇంటి పర్మిషన్ ఇవ్వకుండా మీకు మా ఇల్లులు కూలగొట్టే హత్య ఎక్కడిది? ఇంకో విషయం చెప్తున్నాం, మీరు అక్కడక్కడ కొన్ని ఇందిరమ్మ ఇల్లులు ఇస్తారు. మరి ఏ రేట్స్తో మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు? మీరు మా జవహర్ నగర్లో ఒక 100 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి 100,000 మంది పొట్టగొడుతున్నారు. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మరియు ఖండిస్తున్నాం. మీరు జవహర్ నగర్లో వెంటనే ఇంటి ట్యాక్సులు తీసుకోవాలి. ఒకవేళ ఇంటి ట్యాక్సులు తీసుకోకపోతే మాత్రం ఇదే ప్రజావాణిని ముట్టడిస్తామని చెప్పేసి మేము బీజేపీ పార్టీని హెచ్చరిస్తున్నాం. ఇంకో విషయం తెలియజేస్తున్నాం, ఇప్పటి వరకు ఇంటి పర్మిషన్ లేకుండా ఇల్లులు కడుతురు, మళ్ళీ వస్తువులు తూర్పాలి కులగొడుతురు, మళ్ళీ ఇల్లులు అవుతున్నాయి. అంటే ఇటు ట్యాక్సులు తీసుకోకపోవడం వల్ల మా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్కి రెవెన్యూ వస్తలేదు. మా జవహర్ నగర్లో ఇంటి ట్యాక్సులు తీసుకొని ఇండ్ల పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకునే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తే మా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్కే ఫండ్ వస్తుంది కదా. మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ నాయకులు ఇది ఆలోచిస్తలేరు? ఎందుకంటే నాయకులు అధికారులు కుమ్మక్కులై ప్రజల దగ్గర డబ్బులు తినడానికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు పనిచేస్తారని చెప్పేసి మేము బీజేపీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇది వాస్తవం. ఇవాళ మీరు న్యాయంగా మా జవహర్ నగర్ ప్రజలందరికీ దాదాపు 3 లక్షల మంది ప్రజలు జవహర్ నగర్లో నివసిస్తే మీరు మాకు ఇండ్ల ట్యాక్సులు ఇచ్చి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఇండ్ల పర్మిషన్ ఇస్తే మా జవహర్ నగర్ డెవలప్మెంట్ అవుతుంది, మాకు కొన్ని 100 కోట్లు రెవెన్యూ వస్తుంది. ఎందుకు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మాకు ట్యాక్సులు బంద్ అయినాయి. అంటే కాంగ్రెస్ తినుడికే ఇవ్వటది. ఇల్లు కట్టుకుంటే డబ్బులు ఇవ్వాలి, మున్సిపల్ ట్యాక్సులు లీగల్ కట్టి పైసలు రావు కదా. ఇప్పుడు బంద్ చేసి ఎక్కడెక్కడి నుంచి ఏ విధంగా మళ్ళీ ప్లాన్ చేస్తున్నారో మాకు అర్థమవుతలేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మా జవహర్ నగర్కు దళిద్రం పుట్టింది. రేవంత్ రెడ్డి కానీ తోటకూర వజ్రేశాదే కానీ మీకు మానవత్వం అని ఉంటే నువ్వు లాస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసినావు, ఒక బీసీ బిడ్డవని చెప్తున్నావు. మా జవహర్ నగర్లో మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక్క సమస్యను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పరిష్కరించలేదు. మాకు ప్లే గ్రౌండ్ లేదు, ఒక పార్కు లేదు,
ఒక ఐటీ కళాశాల లేదు, ఒక కాలేజీ స్థలం లేదు. ఎన్నేళ్ళ నుంచి మొత్తుకుంటున్నాం. మరి మీరు మారుస్తాం అభివృద్ధి మార్పు అన్న ఏ మార్పు చేసినావు? మా జవానానికి హైడ్రా తీసుకొచ్చి మా జవానాల పేర్లు నువ్వు కొడుతున్నావు. మా ఇంటి ట్యాక్సులు తీసుకునేది బంద్ చేయించినావు. దయచేసి ప్రజలంతా ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం అని ఉంటే, ప్రజలకు సేవ చేయాలనే మానవత్వం ఉంటే మీరు ఇమ్మీడియట్గా హౌస్ ట్యాక్సులు తీసుకోవాలి, ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలి, ఇంట్లో పర్మిషన్ ఇవ్వాలి. లేని పక్షాన ఇదే ప్రజావాణి వీలైతే తొందరలో బీజేపీ పార్టీ ద్వారా ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం. వద్దురా నాయన, వద్దురా నాయన, రేవంత్ రెడ్డి, వజ్రేష్ యాదవ్, జై ఈటల, రామచంద్ర నాయకత్వం.